ఈ కన్యారాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కష్టానికి, ప్రతిభకు తగినటువంటి ఫలితము, గుర్తింపు లభిస్తుంది. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి నుంచి మంచి సహకారాన్ని కూడా అందుకుంటారు. షష్టములో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు లాభసాటిగా ఉంటుంది. ధైర్యంగా చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను అందుకోగలుగుతాయి. సప్తములో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశను కలిగించే సంఘటనలు, మనసుకు బాధ కలిగేటువంటి సంఘటనలు ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పవు. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు నల్ల ద్రాక్షను కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.